ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31వ వచనము చూడండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఇది స్త్రీ పురుషుల గురించి చెప్పటం లేదు, భార్యాభర్తల గురించి చెప్పటం లేదు. వారు మన ముందు ఉంచబడిన ఒక సారూప్యము, ఒక నీడ మాత్రమే. నిజమేంటంటే అది క్రీస్తు మరియు సంఘమును గూర్చిన మర్మము అని దేవుడు చెప్తున్నాడు. ఇదే మాట ఆది కాండములో కూడా ఆదాము అవ్వల గురించి చెప్పాడు. దేవుడు ఆదాము అవ్వలను, అసలైన ఆదామైన క్రీస్తు మరియు సంఘమునకు ముంగుర్తుగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే, అక్కడ ఆదాము పుట్టినప్పుడు ఆదామును దేవుడు డైరెక్టుగా తల్లి గర్భంలో నుంచి తీయలేదు. ఆదామును డైరెక్ట్గానే దేవుడు తయారు చేసి జీవాత్మ కలిగిన వాడుగా పిలుచుకున్నాడు. హవ్వను కూడా తల్లి గర్భంలోంచి తీయలేదు, ఆదాములో నుంచే తీశాడు. ఇప్పుడు కడపటి ఆదామైన యేసుని మాత్రము చిన్నవాడిగా ఉండగా పెంచాలనుకున్నాడు. అంటే శిశు దశ నుంచి 33.5 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ కడపటి ఆదాము పెంచబడ్డాడు. అలాగనే క్రీస్తునందు పుట్టినవాడు కూడా శిశువుగానే పుట్టాడని లేఖనం సెలవిస్తుంది. మొట్టమొదటి వాడి యొక్క పుట్టుక వాక్య బీజముతో మొదలై పాలు తాగేవాడిగా పరిగణింపబడి, తర్వాత బలమైన ఆహారము తగిన వాడిగా తీసుకునేవాడిగా పరిగణింపబడ్డాడు. అంటే అనేక దశల వారీగా పెంచబడ్డాడు. సంఘానికి కూడా దేవుడు ఇప్పుడు అక్కడ ఆదామును అవ్వను తయారు చేసినట్లు తయారు చేయలేదు, శిశు దశ నుంచి మొదలుపెట్టాడు. ఎందుకు ఇలాగు చేస్తున్నాడు, ఎందుకు ఇలాగు తయారు చేస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువునందు పుట్టినవాడు ఈ భూమి మీద క్రీస్తులాగానే వాడు కూడా భూమి మీద బ్రతుకుతూనే తయారు కావాలి. తన వాక్యము నెరవేర్పుట కొరకు, క్రీస్తు తన యందు దేవుడు ఉంచినటువంటి చిత్తము నెరవేర్చుట కొరకు శిశువుగానే ఎదిగాడు. ఎదిగి పరిపూర్ణత, పరిపక్వత అంటే సంపూర్ణమైనటువంటి సమయం వచ్చే వరకు ఎదురు చూసి అప్పుడే వాక్యాన్ని సిలువలో నెరవేర్చాడు. ఎందుకు ఇలాగూ పెట్టాడు అంటే, సంఘము కూడా ఇలాగే తయారవుతుంది. సంఘము రాత్రికి రాత్రి తయారు కాదు. దేవుని యందు పుట్టిన వెంటనే, బాప్తిస్మము పొందిన వెంటనే ప్రతి ఒక్కరికి నూతన శరీరము రాదు, నూతన అంతరంగిక అవయవాలు రావు. నూతనముగా వాడు సంపూర్ణుడిగా పిలవబడడు. వాడు కూడా ఒక బీజముగానే ఏర్పాటు చేయబడతాడు, శిశువుగానే పుడతాడు. వాడు కూడా పెంచబడతాడు, ఎదుగుతాడు. క్రీస్తు కూడా దేవుని చిత్తమే నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన ఈ లోకములో ఎదగడానికి ఇష్టపడ్డాడు. అంటే లోకములో ఎదగడానికి క్రీస్తు మినహాయింపు కోరుకోలేదు. అంటే ప్రతి విశ్వాసి కూడా లోకములోనే ఎదగాలి, లోకములోనే తయారు కావాలి, లోకానికి అతీతంగా తయారు కాలేడు. అంటే ప్రతి సంఘాన్ని లేదా సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్న స్థలము పరలోకము కాదు, భూలోకము. ఈ లోకములోనే మనం తయారు చేయబడుతున్నాం, ఈ లోకములోనే మౌల్డ్ చేయబడుతున్నాం. కనుకనే దేవుడు సంఘాన్ని లోకములో నుంచే తీయాలనుకున్నాడు. క్రీస్తు కూడా భూమి మీద తన చిత్తము నెరవేర్చడానికి లోకములోనే బ్రతకాలనుకున్నాడు.